ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. హాయ్, వెల్కమ్ టు సాన్వి కలెక్షన్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా అయితే బెండకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోవాలి. బాగా చేసుకొని తర్వాత ఫ్రై ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాతకి కరివేపాకు వేసుకున్న తర్వాతకి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతకి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా కలగలపాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ పచ్చిమిర్చి బాగా మగ్గినాక టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా త్వరగా ఉడికిపోతుంది. తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వాలి. 5 minutes 10 minutes అట్లా పడుతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ అడుగంటిపోతుంది కదా ఫ్రెండ్స్. చాలా మగ్గండి. సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసిన బెండకాయలని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మగ్గనివ్వాలి. చాలా ఒక 10 minutes మగ్గనిస్తే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. కొంచెంసేపు 10 minutes తర్వాత ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. చపాతీ రొట్టెలకు అయితే సూపర్గా ఉంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే. బాయ్.